ఓం శ్రీమాత్రే నమః. అందరికీ అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. ఇగో ఈరోజు చాలా సర్ది ఉంది కదా, అందుకనే ఇది పచ్చ కర్పూరం అంటారు. దగ్గరికి వచ్చి ఇది పచ్చ కర్పూరము, ఇది ఓమ కర్పూరము, ఇది ఓమ కర్పూరం, ఇది పుదీనా కర్పూరం. ఈ మూడు సేమే ఉన్నాయి, మూడు సేమ్ ఉంటాయి. అయితే ఈ మూడు ఏం చేయాలంటే తేడా ఎట్లా తెలవాలి? మూడిట్లలో వాసన అలాగలాగ వస్తుంది, స్మెల్ చూస్తే అది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని పచ్చ కర్పూరంని ఇల్లు వేసుకోవాలి. పచ్చ కర్పూరం ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఓమ కర్పూరం ఒక కాంచు బాటిల్లో వేసుకోవాలి. మళ్ళీ కాంచు బాటిల్లోనే వేసుకోవాలి, ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇట్లా దీంట్లోనే వేసేసుకోవాలి, దీంట్లో వేసేసుకోవాలి. ఇది పుదీనా కర్పూరం వేసుకుంటే ఇది ఒక ద్రవం తయారవుతుంది. కొంచెం సేపు 5 నిమిషాలల్లా, అర్ధగంట 10 నిమిషాలల్లా ఇది ద్రవం తయారైపోతుంది. లిక్విడ్ గా మారిపోతుందా? లిక్విడ్ గా మారిపోతుంది అమ్మా. ఇది మంచిగా లిక్విడ్ గా మారిపోతుంది బిడ్డ. ఇది లిక్విడ్ అయినాక ఏం చేయాలంటే చేతుల్లో నువ్వుల నూనెనన్నా మీ ఇష్టం, ఏది మీకు నచ్చితే అది పోసుకోవచ్చు. ఇలా నువ్వుల నూనెనన్నా పోసుకోవాలి, లేకపోతే కొబ్బరి నూనెనన్నా పోసుకోవచ్చు, ఆవ నూనెనన్నా పోసుకోవాలి. పోసుకొని ఏం చేయాలి, అది మీకు ఎక్కడ మోకాళ్ళ నొప్పి ఉంటుంది అనుకో, తీసుకొని మోకాళ్ళ దగ్గర రుద్దుకోవాలా. మళ్ళీ చేతుల నొప్పులు ఉంటాయి కదా, చేతుల గిట్ట అన్నీ పూసుకోవాలా. పూసుకొని నొప్పులు వాసన చూడాలా, ఇట్లా వాసన చూడాలి. నొప్పులకు కూడా పూసుకోవాలా. ఒకవేళ వద్దు, మాకు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ పోయొద్దు. ఆయిల్ పోయకుండా ఖాళీ అది డైరెక్ట్ అది ఆయిల్ అయిపోయినాక అది రుద్దుకోవాలి. అయితే డైరెక్ట్ ఆయిల్ పోయకుండా మీకు ఇష్టం లేకపోతే ఇట్లనే డైరెక్ట్ ఇదే తీసుకొని కొంచెం తీసుకొని వాసన చూడాలి. అంతేగాని ఎక్కువ ముక్కుకు ఇదంతా తలగనియొద్దు, ఎందుకంటే కొంచెం మండుతుంది. అది అమృతాంజన్ ఎట్లా మండుతుంది అట్లా మండుతుంది అనమాట, అంతే. అందుకని అది కొంచెం వాసన చూడాలి. దీంతో కరోనా వస్తే కూడా పోతుంది, కరోనా పురుగు కూడా చచ్చిపోతుంది. అంత మంచి మందు ఇది. అంత ఘాటు ఉంటుందా? అంత ఘాటేం ఉండదమ్మా. అది ఇట్లా కరోనా పురుగులు కూడా చచ్చిపోతాయి అన్నమాట. అట్లా అప్పుడు కరోనాలో కూడా వాడిండ్రు ఇది, ఈ ద్రవం. అందుకనే మంచిగా ఉంటుంది. ఇది లిక్విడ్ అయినాక చూపిస్తున్నాను. షేర్, లైక్, సబ్స్క్రైబ్.